వందనాలండి. ఈరోజు జూలై 30. దేవుని కృప అర్థం చేసుకుందాం. అది చాలా అవసరం మనకు అర్థం చేసుకోవడం. ఎఫెసీయులకు 2:8-9. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఏ యోగ్యత లేని మనము దేవుడు అనుగ్రహించిన కృప వల్ల క్రైస్తవులమయ్యాం. కానీ మన స్వంత ప్రయత్నము, సామర్థ్యము, తెలివైన ఎన్నికలు లేక పరిచర్యలు చేయటం వల్ల కాదు. దేవుని కృప అనే అంశము బైబిల్ అంతటా ముఖ్యంగా కనపడుతుంది. కృప అంటే ఏ యోగ్యత లేని మానవాళిపై దేవుడి చూపు ప్రేమ, కనికరము అనొచ్చు. మానవాళి పాపములతోనూ కొరతలతోనూ నింపబడి ఉన్నప్పుడు దేవుడు కనికరము, కృప, క్షమాపణ చూపిస్తాడు అనుట అర్థం చేసుకోవాలి. కృప అనే అంశం యొక్క నిర్వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన 4 ప్రధాన అంశాలు చూద్దాం. మొదటిది యోగ్యత లేకుండుట. కృప మనము సంపాదించుకున్నది కాదు, మన సామర్థ్యాన్ని బట్టి వచ్చినది కాదు, అది దేవుని వరం. రెండవది క్షమాపణ. కృప దేవునికి విరోధంగా చేసిన పాపము, తిరుగుబాట్లకు ఆయన క్షమిస్తాడు. మూడవది కనికరం. కృప కనికరము, దయ మన పట్ల చూపుతుంది. మనకి ఏ యోగ్యత లేకపోయినా ఆయన కృప ఇస్తాడు. నాలుగవది ప్రేమ. అన్నిటికంటే ముఖ్యమైనది. దేవుని ప్రేమలో కృప పునాది వేసుకుంది. యేసుక్రీస్తును బలిగా పంపుటలో ప్రత్యక్షపరచబడింది. బైబిల్లో ఆయన కృప ఎన్నో విధాలుగా కనపడుతుంది. అందులో నుండి 3 ప్రధాన విషయాలు చూద్దాం. మొదటిది రక్షణ. రక్షణ అనేది దేవుడు మనకిచ్చిన అతి గొప్ప బహుమతి అని మనం ఇప్పుడే ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, 8-9 వచనాలు. రెండవది క్షమాపణ. లూకా 15:11-32 వరకు చదివితే దాంట్లో ప్రభు ఒక ఉపమానం చూపిస్తున్నాడు. దాని ద్వారా ఆయన కృప చూపిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుని చేరతీసిన తండ్రి వలె మనల్ని కూడా ఆయన చేర్చుకుంటాడు అనే విశ్వాసం మనకు ఇస్తున్నాడు. మూడవది సమకూర్చేవాడు. దయచేసి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 1-10 వరకు చదవండి. అద్భుతమైన వచనాలు అందులో ఉన్నాయి. 40 సంవత్సరాల అరణ్య మార్గంలో తాను ఏర్పరచుకున్న ఇజ్రాయేలీలకు ఏ విధంగా దేవుడు వనరులు సమకూర్చాడో గ్రంథస్థం చేయబడి ఉంది. దేవుని కృప ద్వారా మనకు శారీరక, ఆత్మీయ అవసరతలన్నీ తీరుతాయి. ఇజ్రాయేలీలకు సమకూర్చినట్లే మనకు కూడా ఇస్తాడు. దానికి కారణము ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. అందుకే ఆయన కృప పట్ల మనకు నిశ్చయత ఉంది. కృప యొక్క ప్రభావము మన జీవితాల్లో ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచిస్తే మనం మార్పు చెందిన వారంగా కనపడతాం. మన గుణ లక్షణాలు మారిపోయి మనం తగ్గింపు, కృతజ్ఞత, ప్రేమ, కనికరం గలవారిగా తయారవుతాం. ఆయన కృప గుర్తిస్తే మనం ఆయనపై ఎంతగా ఆధారపడి ఉన్నామో తెలిసి తగ్గింపు నేర్చుకుంటాం. ఆయన కృప అనుభవిస్తే మనలో కృతజ్ఞత భావం వస్తుంది. ఆయన కృప మనలను ఇతరుల పట్ల ప్రేమ, కనికరం చూపుటకు ప్రోత్సహిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయమేడ మీ కృప అర్థం చేసుకొని మేము ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉండేటట్టు ఆశీర్వదించమని, మీ కృప వల్ల మేము ఏమేమి పొందుకుంటున్నామో అర్థం చేసుకొని ఆ విధంగా మీ ఏ యోగ్యత లేని మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా మేము కూడా ఇతరులను ప్రేమించేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.